అంతర్వేది సముద్ర తీరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. సముద్రంలోకి కొంతమంది పిల్లలు దిగారు. అయితే వాళ్ళకి వెంటనే అస్వస్థత గురయ్యారు. పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు భయంతో పరుగులు తీశారు. ఎందుకంటే వాళ్ళ ఒంటి మీద గాయాల మాదిరిగా కొన్ని గుర్తులు వచ్చేసాయి. నొప్పి మంటతో వాళ్ళు అల్లాడిపోయారు. దీంతో పాలకొల్లులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పిల్లల్ని తరలించారు. అయితే సరదాగా ఆడుకుంటున్న పిల్లలకి ఏమైందో అర్థం కాక తల్లిదండ్రులు కంగారు పడిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, హాస్పిటల్లో పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటున్న దృశ్యాలు. వాళ్ళు గాయాల పాలైనట్టుగా, శరీరం కాలినట్టుగా మారడంతో వాళ్ళకి ఆయింట్మెంట్స్ పూస్తూ, ఇంజెక్షన్స్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు డాక్టర్స్. పిల్లలకి ఏమైందో తెలియక కాసేపు అల్లాడిపోయారు తల్లిదండ్రులు. కానీ కాసేపటికి వైద్యులు చెప్పిన విషయంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏంటా మిస్టరీ? ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా ఎందుకలా ఏడవడం మొదలుపెట్టారు? జెల్లీ ఫిష్ జాతికి చెందిన ఒక చేప కారణంగానే ఈ అస్వస్థత అని చెప్తున్నారు డాక్టర్స్. ఆ చేప నుంచి వచ్చే జిగురే ఇందుకు కారణం అని చెప్తున్నారు. దాన్ని తాకితే వెంటనే ఒక రకమైన ద్రవాన్ని అది స్రవిస్తుందిట ఆ చేప. నేరుగా ఆ చేపతో ఆడుకున్నా, దాన్ని ముట్టుకున్నా, నీళ్లలో ఉన్నప్పుడు ఆ జిగురు మన ఒంటికి తగిలినా అది సమస్య అని చెప్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం కదా, అదే జెల్లీ ఫిష్. ఈ చేపకి విషంతో నిండిన కనిపించని ముళ్ళుంటాయి. జిగురుతో పాటుగా ఆ ముళ్ళు శరీరంలోకి చొచ్చుకెళ్లడం వల్ల పిల్ల పెద్ద ఎవరైనా సరే అస్వస్థత గురవుతారని చెప్తున్నారు డాక్టర్స్. వెనిగర్తో వెంటనే క్లీన్ చేయగలిగితే ఎలాంటి సమస్య ఉండదని చెప్తున్నారు. ఇలా వచ్చినప్పుడు వెంటనే సముద్ర నీరుతోనే కడుక్కొని ఆ టెంటికల్స్ రిమూవ్ చేయాలి. లేదు అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా ఏదైనా షాప్లో వెనిగర్ దొరికితే వెనిగర్ వెంటనే వేసేసిన ఆ టెంటికల్స్ స్మూత్గా ఊడిపోతాయి అన్నమాట. ఆ వెనం కూడా మన బాడీలోకి వెళ్ళకుండా ఉంటుంది. ఇది మెయిన్. ఇది జనరల్గా మనకి అరుదు కాబట్టి జనరల్గా ఈ చిట్కా ఎవరికి తెలియదు. సో వెనిగర్ ఉంటే మటుకు వెంటనే వెనిగర్తో వాష్ చేయండి.